హాయ్ అండి, దిస్ ఇస్ అర్చన త్రిలోక్ అఫీషియల్స్. ఈరోజైతే మీ ముందుకు టమోటో కర్రీతో వచ్చానమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత నేను టమోటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, మసాలా దినుసులు, కారం, ఉప్పు, పసుపు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఆ ఆయిల్లోకి తిరువాత గింజలన్నీ వేసి కొంచెం తెల్లగడ్డలు వేసి టమోటో, ఆనియన్స్, పచ్చిమిర్చి 3 మిక్స్ చేయాలి. అంతా మంచిగా కలుపుకోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఈ 5ని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోండి, ఎందుకంటే మసాలా మంచిగా కుక్ అవుతుంది అనమాట. అన్నీ ఒకేసారి వేసుకుంటే కొంతమంది ఒక్కొక్కసారి వేస్తారు, అలా వేయొద్దండి. అంతా ఒకేసారి కుక్ అవుతుంది కాబట్టి అన్నీ కలిపి వేయండి. ఇదైతే బ్యాచిలర్ స్టైల్ టమోటో కర్రీ అనమాట. బ్యాచిలర్స్కి మంచిగా ఉపయోగపడుతుంది. వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఆయిల్ వస్తుంది పైన. ఆ ఆయిల్ వచ్చే వరకు మనం కుక్ చేయాలన్నమాట. అప్పుడప్పుడు మనం గెంటితో కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి టమోటో అనేది చాలా మెత్తబడిన తర్వాతనే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. దానికి మనం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, షేర్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేసి మీ తంతు మమ్మల్ని ఆదరించండి. నేనైతే టమోటో కర్రీ చాలా ఇష్టపడతాను అనమాట. నాకు చాలా ఇష్టం టమోటో కర్రీ అంటే నేను స్కూల్ డేస్లో కావచ్చు, కాలేజ్ డేస్లో కావచ్చు, ఎక్కువ టమోటో కర్రీనే నేను ప్రిఫరెన్స్ చేసేదాన్ని. దాంట్లో వైట్ రైస్ బాగుంటుంది. నేనైతే పక్కలో వైట్ రైస్ అనేది పెట్టేసినాను అనమాట. మాకైతే మా వంతు మేము వీడియోస్ చేస్తున్నాము. మీ వంతు మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరించండి. అందరినీ ఆదరించినట్లే మమ్మల్ని కూడా ఆదరించండి. ఆయిల్ చూడండి మంచిగా పైకి వచ్చింది. ఆ ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మ్యాష్ చేసుకుంటూ కలపాలి. మ్యాష్ ఎందుకు చేయమంటున్నాను అంటే టమాటోలో ఉన్న గుజ్జు అంతా దాంట్లోకి వస్తేనే టేస్ట్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది టొమాటో కర్రీ అనేది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు అని. డైలీ 3 మినిట్స్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. టైమింగ్ అనేం కాదు కానీ అటో ఇటో అవుతుంది. డైలీ ఒక 3 మినిట్స్ వీడియో, 50 సెకండ్స్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది మా నుండి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం పైకి అయ్యి అది కొంచెం గట్టి పడేలోపు కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీరని డ్రై చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కస్తూరి మేతి ఎలా డ్రై చేసుకుంటారో కొత్తిమీరని కూడా నేను అలానే డ్రై చేసుకుంటాను. డ్రై చేసుకున్న దాన్ని కొంచెం మ్యాష్ చేసి వేసేస్తాను. ఎందుకంటే కొంతమంది తినరనమాట కొత్తిమీర కావచ్చు, కరివేపాకు కావచ్చు, అలా తినకోకున్నట్లు సైడ్ తీసేస్తారు. ఇలా ఎండబెట్టి వేయడంతో అది కనిపించదు అనమాట. అది కొత్తిమీరనా లేదా వేరే ఏమన్నా అది కనిపించదు. అందుకే నేనైతే డ్రై చేసి వేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్రై చేసినట్టు అంటే డ్రైది ఉంటుంది, మంచిది ఉంటుంది అనమాట. నేను ఎక్కువ డ్రైది ప్రిఫరెన్స్ ఇస్తాను. చికెన్లో కావచ్చు, ఏదైనా రైసెస్లో కావచ్చు. ఇప్పుడు బిర్యానీ చేస్తుంటాము, పచ్చిది వేయకోకున్నట్ల ఎండుది వేసినామనుకో మనకి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కొత్తిమీరది, ప్లస్ కొత్తిమీర తిన్నట్టు కూడా ఉంటుంది. నేనైతే ఇలా డ్రై అయింది అయితే వేస్తాను దాంట్లోకి. నా టొమాటో కర్రీ ఇలా నేను స్టైల్లో చేస్తాను. మీ కర్రీ ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రై చేస్తాను. ఒకవేళ నా కర్రీ మీరు ట్రై చేసినట్లుంటే ఎలా వచ్చిందో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇదైతే పలావ్లో కూడా బాగుంటుంది. ఈరోజైతే నేను రైస్ చేశాను.